హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఇప్పుడు తెలంగాణలో మనం ఏడ చూసుకున్నా కూడా సన్న బియ్యం పథకం గురించి చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. మన రాష్ట్రంలోనే కాదు, బయట రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా సన్న బియ్య పథకం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అసలు ప్రజాప్రభుత్వం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది, ఎలా ప్రజలందరికీ ఇంత మంచిగా అందిస్తుందని చెప్పి కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న అధికారులను కానివ్వండి, మంత్రులను వీళ్ళందరినీ కలిసి మాట్లాడడం జరుగుతుంది. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారో ఏందో తెలుసుకొని వాళ్ళు కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా వచ్చి చూస్తున్నారు. ఈడదాకా అంత బాగానే ఉన్నది. సన్నబియ్యం పథకం నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వరం. ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్య పథకం ఏదైతే ఉందో దీన్ని నిజంగా ప్రజాప్రభుత్వం 100%గా దీనిలో సక్సెస్ అయితే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో కానివ్వండి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మరి వాటిలో కూడా దీంట్లో వీళ్ళు 100% సక్సెస్ అయితే ఈ రెండు కూడా కొట్టడానికి చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా నేను అంటే, సన్నబియ్య పథకం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండి సక్సెస్ అయింది అంటే దానికి కారణం ఎవరు అంటే మిల్లర్లనే చెప్పాలి. మళ్ళీ మిల్లర్లలో కూడా ఏదో పెద్ద పెద్ద మిల్లర్లు కాదు. పెద్ద పెద్ద మిల్లర్లు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమంది గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వెళ్ళి మంచిగా కోట్లకు కోట్లు సంపాదించి 100 కోట్లు పెట్టి మిల్లులు పెడుతున్నారు. వాళ్ళు కాదు, వాళ్ళు 100 కోట్లు పెట్టి మిల్లులు పెట్టేది ఎందుకు? బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి, ఇక్కడ మన ప్రభుత్వానికి యూజ్ చేయడానికి, ప్రభుత్వానికి ఇవ్వడానికి కాదు. సన్నబియ్యం పథకం నిజంగా నడుస్తుంది అంటే చిన్న చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సాధ్యమవుతుంది. మరి వాళ్ళందరినీ కూడా బతికించుకునే బాధ్యత ఎవరికి ఉంది అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డిఎస్ చౌహాన్ గారికి, కమిషనర్ చౌహాన్ గారికి, అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా బాధ్యత ఉంటుంది. కానీ మనం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలుగా ఈ మిల్లర్లతోని గత ప్రభుత్వం కూడా ఒక మీటింగ్ పెట్టింది లేదు. ఎంతసేపు వీళ్ళకు సంబంధించిన పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో వీళ్ళు పోతారు, మాట్లాడతారు, వాళ్ళకు ఆడ డీల్స్ చేసుకుంటూ వస్తారు. మరి ఈ మిల్లర్లు, చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బాధలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ విన్నది లేదు. ఇప్పుడు ఏమొచ్చింది అంతగానం అంటే చిన్న చిన్న మిల్లర్లు అందరూ కూడా చితికిపోతున్నారు. జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుపడుతున్నారు. ఇది ఇక్కడ కమిషనర్ గారికి ఇంకా అట్లనే రాష్ట్ర స్థాయిలో అంటే సివిల్ సప్లై శాఖలో ఉన్న పెద్ద అధికారులకు తెలియదా అంటే వీళ్ళ దాకా రానివ్వట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి టెస్ట్ చేసే లోపు మేము దీన్ని ఏదో ఒకటి సాల్వ్ చేయొచ్చు అన్న యాంగిల్లా జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, డిఎస్ఓ కావచ్చు, డిటి కావచ్చు, వీళ్ళ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ ఈ యాంగిల్ ఉన్నారు. ప్యాడీ అలర్ట్ అయిన మిల్లర్లకు వీళ్ళు ప్యాడీ ఇవ్వడం లేదు. ఏమైందంటే మళ్ళీ ప్యాడీ అయిపోయిందని చెప్తున్నారు. మరి ఎందుకు అంటే మీరు బకాయిలు ఉన్నారు కదా, బకాయిలు పే చేయండి అని చెప్పి ఈ జిల్లాలోని అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్యాడీ చూసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా మనం ప్యాడీ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళు చేయాలనుకుంటే ఏదైనా కూడా చేయొచ్చు. కానీ ఎందుకు అంటే ఎంతసేపు వీళ్ళ దగ్గర నుంచి ఇంత తిందామా, వీళ్ళ దగ్గర నుంచి అంత తిందామా అన్నట్లనే ఈ అధికారులు వ్యవహరిస్తున్నారు. మరి ఇట్లా మిల్లర్లను ఇబ్బంది పెడితే ప్రజాప్రభుత్వానికి మోసం జరుగుతుంది. ఎట్లా అంటే నిజంగా మిల్లర్ అందరికీ విసుగు వచ్చి అసలు మేము చెయ్యము అని అంటే సన్న బియ్యం పథకం ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. సన్న బియ్యం పథకం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిఎస్ చౌహాన్ గారు, కమిషనర్ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇది జిల్లాలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అర్థమైతే లేదు. వీళ్ళ పైన ఒక్కసారి ఏసీబీ రైట్స్ జరిపితే వీళ్ళ వెనకాల ఎన్ని కోట్ల పైసలు ఉన్నాయో ఏందో అనేది బట్టబయలు అవుతుంది. మిల్లర్లను ఎట్లా పీడ్చుకు తింటున్నారు ఏందో అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది. ఇది జిల్లా స్థాయిలో అధికారులందరూ కూడా ఇట్లా వ్యవహరిస్తున్నారు. మిల్లర్లను అయితే పీడ్చుకు తింటున్నారు. ఉద్యోగుల తీరులో మిల్లర్లు ఆగమవుతున్నారు. మిల్లర్లను వేధించొద్దన్న మంత్రి, కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన పెడచెవిన పెడుతున్నారు. ఇట్లా వింటున్నారు, ఇట్లా వాడేస్తున్నారు. అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే ఎవరైనా కమిషనర్ గారి దగ్గరికో సీనియర్ ఆఫీసర్ దగ్గరకో తీసుకెళ్ళినా వాళ్ళు ఎట్లాగో వీడి దాకా వచ్చి ఇవ్వలేరు. వాళ్ళు ఏమున్నది, మా పై అధికారులు ఇంకో మా జిల్లాలో వాళ్ళకి చెప్తారు, వాళ్ళు వచ్చినా కూడా ఏదో మేనేజ్ చేసుకోవచ్చు అన్న యాంగిల్ వీళ్ళు ఉన్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైనా కూడా ఎవరెవరు ఏ మిల్లర్లను ఎట్లా వేధిస్తున్నారో, ఎన్ని పైసలు తీసుకున్నారో, ఎవరెవరు ఎన్ని లంచాలు తీసుకుంటున్నారో అకౌంట్ నెంబర్లతో సహా. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా అధికారులు వీళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కావాలనుకుంటే ఏం చేస్తారంటే మంచిగా మీడియాకు లీకులు ఇస్తారు. పలానా మిల్లరు ఇట్లా, పలానా మిల్లర్ అట్లా అని చెప్పి మీడియాకు లీకులు ఇచ్చి మంచిగా వార్తలు రాపిస్తున్నారు. అది కూడా మళ్ళా క్వశ్చన్ మార్కుతో. ఏ ఒక్కరు కూడా ధైర్యంగా వీరు పలానా వ్యక్తి తప్పు చేసిండు అని ఫోటో వేసి 100%గా ఎవరు కూడా చెప్పింది లేదు. నిజంగా అట్లా ఎవరైనా చెప్పిండ్రు అంటే
అది కూడా నేటి రాత్రికే దక్కుతుంది. ఆధారాలతో ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు నేటి రాత్రి ఏం చేస్తుందంటే ఎవరైతే అధికారులు లంచాలు తీసుకున్నారో వాళ్ళపైన వరుస కథనాలు రావడం జరుగుతుంది. వాళ్ళ ఫోటోలు వేసి క్వశ్చన్ మార్కులు ఉండవు, ఈడ క్వశ్చన్ మార్కులు ఉండవు అబ్బా, డైరెక్ట్ యేసుడే. ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఎవరి అకౌంట్లకు ఎంత ట్రాన్స్ఫర్లు అయినాయి, వాళ్ళ డ్రైవర్ల దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర ఎన్నెన్ని కోట్లు దాపెట్టుకున్నారు, ఎవరెవరు ఎట్లా వసూలు చేస్తున్నారు ఏందో అనేది ప్రతి ఒక్కరు జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, డిటి కానివ్వండి, అసలు విచిత్రం ఏంటంటే చిన్న స్థాయి అధికారులు కూడా పెద్ద స్థాయి అధికారులను పెత్తనం చేస్తున్నారు. ఇక ఎంత ఘోరంగా ఉన్నదో అర్థం చేసుకోండి. అంటే అట్లా అయిపోయింది. ఎందుకంటే జిల్లా పరంగా చూసుకుంటే వాళ్ళే బాసులు కదా, జిల్లా పరంగా చూసుకుంటే వాళ్ళే బాసులు. వీళ్ళకి ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళ దగ్గరికే రావాలి. ఎంత ఇక్కడ డిటి వాళ్ళు చెప్పిన, కమిషనర్ చెప్పినా కూడా మీరు పోయి వాళ్ళనే కలవండి అని చెప్తారు. మరి వాళ్ళు ఏం చేస్తారు, మీకు కావాలంటే వీళ్ళ సిగ్నేచర్, వీళ్ళు సంథింగ్ వీళ్ళు నడుస్తేనే కదా. అందుకే వీళ్ళ ఆగడాలు ఇట్లున్నాయి. పై స్థాయి అధికారుల కళ్ళు కప్పి అక్రమాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వాన్ని ఉద్యోగులే అబాసపాలు చేస్తున్నారు. మిల్లర్లకు ప్రభుత్వం మీద అపోహాలకు కారకులవుతున్నారు. ప్రభుత్వాన్ని మిల్లర్లు నిందించేలా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మిల్లర్లకు కూడా నిజంగానే డౌట్ వస్తుంది, అరే నిజంగా ప్రభుత్వం ఏమిస్తుందేమో అని. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే 3300 మంది మిల్లర్లు ఉండగా దాంట్లో యాక్టివ్గా ఉన్న మిల్లర్లు ఎంతమంది ఉన్నారంటే మొత్తం మనం చూసుకున్నట్టు అంటే ఇదే అంటున్నారు కదా, ఈ మిల్లర్ల బాధలు ఎవరు భరించలేక, వాళ్ళ బాధలు భరించలేక, ఈఎంఐలు కట్టలేక, ఎప్పుడు కూడా వీళ్ళకు ప్యాడీ కరెక్ట్ టైంలో అందించలేక మొత్తం ఎంతమందికి ఉన్నారు యాక్టివ్గా అంటే 2700 మంది యాక్టివ్లో ఉన్నారు ఇప్పుడు. అంటే మిగతా వాళ్ళందరూ మూసుకున్నారు, ఇంకొంతమంది కూడా మూసుకునేటట్టు ఉన్నారు, రోడ్డు పైనకి వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళది మిల్లర్లది ఎట్లుంటుంది అంటే పైన షేర్వాణి లోపల అందరు పరేషాని, ఇది మిల్లర్ల కథ. మరి అధికారులు చూసుకుంటే ఎట్లుంటది అంటే బహార్ పరేషాని అందరు షేర్వాణి. మిల్లర్లు ఎంతసేపు కూడా రాష్ట్రంలో ఏడేసుకున్నా కూడా మిల్లర్లు అట్లా, మిల్లర్లు ఇట్లా అని చెప్పంటారు. వాస్తవంగా చూస్తే మిల్లర్లకు అంటే వాళ్ళు పెట్టుకున్న మిల్లు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అంతగానం ఉంది కాబట్టి జనాలందరికీ కూడా మిల్లర్లే ఏదో చేస్తున్నారని అనిపిస్తుంది. ఒకప్పుడు మేబీ అట్లుండే, మిల్లర్లు ఏది చేసినా కూడా తప్పుగా చూపిస్తుండే. కానీ ఇప్పుడు మిల్లర్ల బాధలు నిజంగా చెప్పాలంటే ఒక స్టేజ్ దాటిపోయింది. కొత్తగా ఎవరైనా మిల్లులు పెట్టుకోవాలన్నా కూడా వీళ్ళు ఎంత ఘోరంగా వేధిస్తున్నారంటే మిల్లర్లందరూ కూడా వస్తున్నారు, చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేటి రాత్రి కూడా మిల్లర్లందరికీ ఒకటి అడుగుతున్నది, మీకు ఎవరైనా అధికారులు ఏదైనా ప్రాబ్లం చేసినా డైరెక్ట్ చెప్పండి, ఎవరి వివరాలు కూడా పెట్టడం జరగదు. మిల్లర్లకు సంబంధించి వాళ్ళ వివరాలు ఇవ్వడం జరగదు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మా దగ్గర సేఫ్గానే ఉంటుంది. ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో అధికారులు, ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళపైన 100%గా వాళ్ళ ఫోటోలు వేసి మరి వాళ్ళు ఎంత పైసలు తీసుకున్నారు, వాళ్ళ చుట్టాలా, డ్రైవర్లా, లేదా అకౌంట్ కొట్టినా, ఏదో ప్రతి ఒక్కటి వేస్తుంది. ఆల్రెడీ ఆ లిస్టు ఉన్నాయి, కొంతమంది వచ్చినాయి, వాళ్ళపైన రాయడం జరుగుతుంది. ఏదో క్వశ్చన్ మార్కులు పెట్టి వదిలేసుడు కాదు, డైరెక్ట్ చిపాయించుడే, పేపర్లో ఫోటో చిపాయించుడే అంతే. సన్నబియ్యం పథకాన్ని తూట్లు పొడిచేలా కుట్రలు ఉద్యోగులే తెర తీస్తున్నారు. చిన్న మిల్లర్లకు వడ్లు కేటాయించకుండా నాటకాలు ఆడుతున్నారు. మిల్లర్ల మీద లేనిపోనివి సృష్టించి ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొడుతున్నారు. లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇవ్వలేని చిన్న మిల్లర్లకు ఉద్యోగులు నరకం చూపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు వడ్లు అలాట్ అవుతాయి, మిల్లర్లకు వడ్లు అలాట్ అయినాక మీరు విచిత్రం ఏంటంటే అసలు చిన్న మిల్లర్లది వీళ్ళది ఎట్లుంటుంది అంటే కొంతమంది బకాయిలు ఉంటాయి. మరి బకాయిలు ఉన్న వాళ్ళకు ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా అమౌంట్ రావాలి, మిల్లింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి రావాలి. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను మీకు, ఒక మిల్లర్ ఒక 60 లక్షలు బకాయిలు ఉన్నాయి అనుకోండి, గవర్నమెంట్ నుంచి వెళ్ళి 1 కోటి రూపాయలు మిల్లింగ్ ఛార్జెస్ రావాలి. మరి అది చూసుకొని ఇప్పుడు వీళ్ళకు వచ్చే ప్యాడీ ఏదైతే ఉందో అది ఇస్తే ఇది కట్టడానికి ఆప్షన్ ఉంటుంది. అది లేకుండా మీరు ఇది తీర్చండి అప్పుడే మీకు ప్యాడీ ఇవ్వడం జరుగుతుంది అంటే మరి ఇవి మిల్లింగ్ ఛార్జెస్ ఉన్నాయి కదా అవన్నీ తీర్చండి అంటే అది ఇయ్యరు, ఇది ఇయ్యరు, వీళ్ళకి ప్యాడీ ఇయ్యరు. కానీ 50 కోట్లు 40 కోట్లు బకాయిలు ఉన్న వాళ్ళకు మాత్రం లారీలు పోతానే ఉంటాయి వాళ్ళ మిల్లులకు. మరి ఇదే ఎక్కడో అర్థం కాదు. మరి వాళ్ళ బకాయిలు ఎప్పుడు అడుగుతారు, వాళ్ళని అడగరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి గట్టిగా ముడుపులు ముడుతున్నాయి. ఎందుకు వాళ్ళకు కూడా ఎట్లా వస్తున్నాయంటే వాళ్ళు ఏదో సన్నబియ్యం పథకంకి వాళ్ళు ఇస్తలేరు, మంచిగా బయట దేశాలకు పంపిస్తున్నారు కాబట్టి ఎక్కువ పైసలు వస్తాయి కాబట్టి దాంట్లో వీళ్ళకి కూడా లంచాలు వస్తాయి కాబట్టి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారు, చిన్న మిల్లర్లందరినీ తొక్కేస్తారు. ఇది ఇక్కడ సివిల్ సప్లైస్లో ఉన్న పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు అర్థం కావడం లేదు. ఇది అర్థమయ్యే వరకు ఏమవుతుంది అంటే సన్నబియ్యం పథకంకి తూట్లు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, రేవంత్ రెడ్డి గారు సీరియస్ అవ్వడం జరుగుతుంది.
అందుకే అంటున్నా, ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ జర మార్చండి, ట్రాన్స్ఫర్ చేయండి, లేదా అక్కడి నుంచి తీసేసి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టండి మంచిగా పనిచేసేటోళ్ళని. ఎందుకంటే ఇప్పుడు కింద స్థాయిలో ఏం జరుగుతుందో వాస్తవంగా తెలియదు. మీకు 100%గా ఇక్కడ సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మీకు ప్లాట్ఫామ్ గ్రౌండ్ స్టే ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండాలి కదా. అది కరెక్ట్గా లేనప్పుడు మీరు ఇక్కడ ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని గణం చేసినా మీకు ప్లాట్ఫామ్ కరెక్ట్గా లేనప్పుడు ఏం లాభం? ఇది ఒకటి మంత్రి గారును కమిషనర్ గారు అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిజంగా సన్నబియ్య పథకం ఏదైతే ఉందో చాలా మంచిది. పథకం గురించి ఎవరు కూడా ఎట్లాంటి నెగిటివ్ గురించి ఏం మాట్లాడట్లేదు. ఈ పథకాన్ని మరి సక్సెస్ చేయాలంటే మిల్లర్లది కూడా ప్రాధాన్యత ఉందల్లా. మరి వాళ్ళ బాధలు తెలుసుకోవాలి కదా. వాళ్ళ బాధలు చూస్తే ఇట్లున్నాయి. ఇవి అధికారులు నిజంగా వాళ్ళని ఇట్లా తిప్పిస్తున్నారు. కొత్తగా ఎవరైనా మిల్లులు ఏర్పాటు చేసుకోవాలంటే భయపడిపోతున్నారు. ఇండస్ట్రీని కాపాడాల్సిన అధికారులు చిన్న మిల్లర్లను చంపేస్తున్నారు. డిటి స్థాయి ఉద్యోగులు కూడా మిల్లర్లను అల్లాడిస్తున్నాడు. ఒక రకంగా ఏడిపించుకు తింటున్నారు. కోట్ల రూపాయల అప్పులు చేసి మిల్లులు పెట్టుకుంటే వడ్లు కేటాయించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను డిటి స్థాయి ఉద్యోగి కూడా లెక్క చేయడం లేదు. డిఎస్ఓ డిటీలు అక్రమాలకు బాగా అలవాటు పడ్డారు. ఇదే అంటున్నా, జిల్లా స్థాయిలో ఉన్న డిటి కానివ్వండి, డిఎస్ఓ కానివ్వండి, డిటీలు, డిఎం వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉన్నాయి ఎవిడెన్స్లు. ఈరోజు ఈ వార్త ఫస్ట్ చెప్పడం ఎందుకైతుందంటే వీళ్ళకి ఒక హెచ్చరిక. ఇంకో ఎవరైనా ఉన్నారో వాళ్ళు జర కొంచెం మాని చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు కొంచెం మంచిగా చూస్తారనేది ఒక హోప్. అందుకే ఇప్పటి నుంచి అధికారులు కూడా జర జాగ్రత్తగా ఉండండి. మీరు చిన్న మిల్లర్లను కాపాడుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలంటే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మంచిగా పనిచేయాలి. అనవసరంగా వాళ్ళని ఎందుకు చంపడు? నిజంగా వాళ్ళందరూ కూడా ఆ అప్పులు కట్టలేక మిల్లర్లందరూ కూడా చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారు. దశాబ్దాల తరబడి ట్రాన్స్ఫర్లు లేకుండా తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఏసీబీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తే సివిల్ సప్లై ఉద్యోగులు బండారం మొత్తం బయటపడుతుంది. జిల్లా వారీగా డిఎస్ఓ డిటీల అక్రమాలు ఆస్తులపై త్వరలో వరుస కథనాలు మీ నేటి దాత్రిలో. వీళ్ళు అదే అంటున్నారు, మంచిగా తిష్ట వేసుకొని కూర్చున్నారు. మంచిగా ఆల్రెడీ ఆడందరూ ఫిక్స్ అయిపోయినారు కదా. పెద్ద పెద్ద మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి మంచి ముడుపులు ఇస్తున్నారు కాబట్టి మంచిగా ఆడనే తిష్ట వేసుకొని కూర్చున్నారు. అందుకే వీళ్ళ ఆగడాలు అట్లున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి చిన్న మిల్లర్లను కూడా సంపుగా తింటున్నారు. అధికారులు ఇంకోటి ఏంటంటే అధికారులు మంచిగా మీడియాకు లీకులు ఇచ్చి ఏ లారీ ఎప్పుడు ఎటు పోతుందో ఏందో అని చెప్పి లీకులు ఇస్తున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఊహాజనిత వార్తలు మంచిగా రాసేస్తున్నారు. ఊహాజనిత వార్తలు మళ్ళీ అదేంటంటే 100% కాదు, ఉన్నదట, ఇట్లా జరిగిందట, చుక్క 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 క్వశ్చన్ మార్క్ అంతే. ఫోటోలు ఉండవు, ఏముండవు. అధికారులు నోరు తెరిస్తే ఎట్లుంటుందో ఇన్ని రోజులు ఇష్యూండ్రు. అది ఏదంటే పలానా మిల్లర్లు ఇట్లా, పలానా మిల్లులకు ఇట్లా వడ్లు పోతున్నాయి, సో అండ్ సో అని చెప్పి అధికారులు మీడియాకు ఇస్తే చూడడం జరిగింది. మరి మిల్లర్లందరూ కూడా నోరు తెరిచి ఎవరు ఎంత లంచం తీసుకున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏంది, ఎవరికి ఇచ్చినారు, ఏ డ్రైవర్కి ఇచ్చినారు, ఏ ఒక్క బంధువులకి ఇచ్చినారు అని మిల్లర్లందరూ నోరు తెరిస్తే ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నేటి దాత్రిలో ఇక నుంచి వరుస కథనాల్లో అందరూ చూడండి. గోవాకి పోవుడు, వీకెండ్ ట్రిప్పులు, సాటర్డే రాగానే ఇక వాళ్ళ ఆనందాలకు హద్దు అదుపు ఉండదు. వాళ్ళ ఎంజాయ్మెంట్కి శాలరీ పైసలు కూడా సరిపోవు. అంటే అంతగరం ఉంటుంది వీళ్ళది. శాలరీ పైసలు కూడా సరిపోవు అంటే బయట నుంచి వస్తేనే అట్లుంటుంది. అదే అంటున్నా, గోవా ట్రిప్పులు, వీకెండ్ పార్టీస్, వీకెండ్ ట్రిప్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా అంటే చెప్తున్నా అంటే ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. అవన్నీ కూడా ఏందో అధికారులు ఎవరో ఏందో ఇప్పటి నుంచి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన ఈ ఊహాజనిత వార్తలు కాదు, డైరెక్ట్ యేషుడే. ఇంకోటి, మిల్లర్లు కూడా ఏమైనా సమస్యలు ఉంటే నేటి దాత్రికి సంప్రదించండి. 100% మీరు ఇచ్చిన ఎవిడెన్స్లు కానివ్వండి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా గోప్యంగా ఉంటాయి. గత 21 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా సివిల్ సప్లైలో కూడా నేటి దాత్రి మంచి రోలే ప్లే చేసింది. హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, సివిల్ సప్లై శాఖలో కానివ్వండి. ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయి సివిల్ సప్లైలో జరిగే
స్కాములు కానివ్వండి, ఎట్లా అరాచకాలు ఉంటాయి ఏందో అనేది. ఇంకోటి కూడా ఏమున్నా అంటే సివిల్ సప్లైలో పనిచేసే ఉద్యోగులకు అంటే అవుట్ సోర్సింగ్ ఉంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గవర్నమెంట్ ఆఫీసులలో ఎట్లా అలర్ట్ అయినరు దానిపైన. ఇంకా చూసుకుంటే వీళ్ళ ముచ్చట్లు అమ్మో మామూలుగా ఉండవు. అదే అంటున్నా ఏంటంటే ఒక్కసారి ఏసీబీ కూడా అసలు సివిల్ సప్లై శాఖకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఒక్కసారి ఆరా తీస్తే ఎన్ని కోట్లు సంపాదించిండ్రో ఏందనేది తెలుస్తుంది. 100 కోట్లు పెట్టి మిల్లులు కడుతున్నారు, 20-30 ఎకరాలల్లా మిల్లులు కడుతున్నారు అంటే అర్థం చేసుకోండి. మరి అంత పెద్ద మనుషులు ఉన్నప్పుడు మరి వాళ్ళ బకాయిలు కూడా తీర్చాలి కదా. 60 కోట్లు 50 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సినప్పుడు 100 ఇవ్వకుండా ఆ పైసలన్నీ తీసుకుపోయి 100 కోట్లు పెట్టి మిల్లులు పెట్టడం ఏందండి? మరి వాళ్ళని ఎందుకు అడగలేకపోతున్నారు వీళ్ళంతా? అంతగానం బకాయిలు ఉన్నాక కూడా వాళ్ళకు వడ్లు ఎట్లా తరలిస్తున్నారు? వాళ్ళ దగ్గర వసూలు చేయడం వీళ్ళకి చేతనైతే లేదు. చిన్న మిల్లర్లను మళ్ళా వేధిస్తున్నారు. 100 కోట్లు పెట్టి మిల్లు పెడుతున్నాడు అంటే వాళ్ళ రొటేషన్ ఎట్లుందో ఆలోచించుకోండి. ఇప్పుడు 100 కోట్లలో ఒక 2-3 కోట్లు కట్టమంటే ఆయనకి ఈజీ అవుతుందేమో. కానీ చిన్న మిల్లర్లకు వాళ్ళకు వడ్లు ఇవ్వకుండా, వడ్లు ఇస్తే వాళ్ళకు వర్క్ నడిచినాక వచ్చే పైసలతోని పే చేయడానికన్నా వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు బ్యాంక్వి అవి పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. అట్లా చేయనియరు, ఇట్లా చేయనియరు. మళ్ళీ కొత్తగా ఎవరన్నా మిల్లులు పెట్టుకుంటా అంటే వాళ్ళకు పర్మిషన్లు ఇయ్యరు. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎంతసేపు ఎంత లావుదామని చూస్తారు. ఇట్లున్నాయి వీళ్ళ పరిస్థితులు. సో మొత్తానికి లాస్ట్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పటికైనా యాక్టివ్గా ఉన్న 2806 మిల్లర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి వీళ్ళను పిలిచి ఒక మీటింగ్ పెట్టండి. సివిల్ సప్లై శాఖకు సంబంధించిన కమిషనర్ గారు చౌహాన్ గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఈ మిల్లర్లతో వీళ్ళు ఇప్పటి నుంచే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళతోని ఒక్క మీటింగ్ పెట్టింది లేదు. వాళ్ళు అదే అంటున్నారు, ఒక్కసారి మాతోని మీటింగ్ పెట్టండి, మా బాధలు ఏందో మేము మీకు చెప్పుకుంటాము. ఇంకోటి వాళ్ళు ఇవన్నీ కట్టడానికి రెడీగానే ఉన్నారు, వాళ్ళేం కట్టమని అంటలేము. కానీ వాళ్ళకు ఎట్లా ఒత్తిళ్ళు ఉన్నాయి ఏంటిది అనేది వాళ్ళు కూడా చెప్పుకుంటానే అంటున్నారు ఎప్పటి నుంచెల్లో. ఎంతసేపు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళ మభ్య పెడతారు, వీళ్ళకి వస్తారు, మంతనాలు చెప్తారు, వాళ్ళ పనులు చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. అంతే ఇక చిన్న మిల్లర్లు ఆగం ఏడ చూసుకున్నా కూడా. ఇంకోటి నేను ఇంకా హ్యాపీగా చెప్తున్నా ఏంటంటే మిల్లర్లకు పాజిటివ్గా మంచిగా వాళ్ళకు ఉపయోగపడే న్యూస్ కూడా రాసింది ఎవరు ఫస్ట్ అంటే నేటి దాత్రి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏడ చూసినా కూడా ఎప్పుడైనా కూడా మిల్లర్లు ఎంత అవినీతి చేస్తున్నారు ఏందో అని చెప్పి వార్తలు వస్తానే మనం చూస్తున్నాం. కానీ ఆ మిల్లర్ల ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి ఏందనేది కూడా నేటి దాత్రియే ముందుకు తీసుకొచ్చింది. అందుకే అంటున్నాం మిల్లర్లు కూడా ఎవరైనా కూడా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అధికారులు వాళ్ళు ఏం చేసేది ఉండదు, పోయేది ఉండదు. వాళ్ళను ఎక్కడ ఏం చేయాలనో ఏందో ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయే బాధ్యత మాది ఉంటుంది. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాతో చెప్పుకోండి. మేమనే కాదు, డిఎస్ చౌహాన్ గారు కూడా చిన్న మిల్లర్లను కాపాడుకుంటామని చెప్పడం కూడా జరిగింది. నేటి దాత్రితో ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది, చౌహాన్ గారు చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డైరెక్ట్ చౌహాన్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, చౌహాన్ గారికి కూడా చెప్పవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి భయం లేదు. మిమ్మల్ని ఏదో ఎవరో చేస్తారనే భయం కూడా మీకు అక్కర్లేదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో సెక్రటేరియట్లో కానివ్వండి, మీకు సివిల్ సప్లైస్ భవన్లో కానివ్వండి, చౌహాన్ గారు ఎప్పుడైనా కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా చౌహాన్ గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే మిల్లర్లు ఎవరైనా ఎప్పుడైనా కూడా నేటి రాత్రిని సంప్రదించవచ్చు. అధికారుల గురించి ఇక మిల్లర్లు అధికారులు ఎంత తీసుకుంటున్నారు ఏందో అని చెప్తే ఎలా ఉంటుందో ఇక నుంచి నేటి రాత్రిలో చూడండి.